ఎన్టీఆర్ పై బూతు పురాణం. టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్. సీఎం చంద్రబాబు వార్నింగ్. జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమా ప్రెజెంట్ థియేటర్లలో సందడి చేస్తుంది. అయితే ఈ మూవీ లక్ష్యంగా టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేసిన వ్యవహారం ప్రస్తుతం సినీ రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. అసలు ఆ టీడీపీ ఎమ్మెల్యే ఎవరు? ఎన్టీఆర్ టార్గెట్ గా ఆయన ఏం ఆరోపణలు చేశారు? ఇందులో నిజమెంత అనే దానిపై స్పెషల్ స్టోరీ. ఈ మధ్య కాలంలో సినీ రంగంలో రాజకీయ ప్రస్తావన, అటు పాలిటిక్స్ లోనూ సినీ వ్యవహారాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఉదాహరణగా ఇటీవల ఫిలిం ఛాంబర్ లో జరిగిన ఫోటో ఇష్యూ చెప్పుకోవచ్చు. ఇక ఇప్పుడు అదే తరహాలో ఎన్టీఆర్ సినిమాపై ఓ రాజకీయ పార్టీ నేత ఆరోపణలు చేయడం గమనార్హం. అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర్ ప్రసాద్ ఎన్టీఆర్ పై పురుష పదజాలం ఉపయోగిస్తూ దూషించారు. నోటికొచ్చిన బూతులన్నీ మాట్లాడారు. తారక్ పై అవమానకర వ్యాఖ్యలు చేయడంతో పాటు ఆయన నటించిన వార్ 2 మూవీని బహిష్కరించాలని పిలుపునిచ్చారన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఓ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా దీనిపై ఎన్టీఆర్ అభిమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాక్షేత్రంలో ఉన్నత స్థాయిలో ఉండి యావత్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ పై దూషణలు చేయడం ఏమాత్రం సరికాదని అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే దగ్గుపాటి నివాసానికి చేరుకున్న ఫ్యాన్స్ ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అంతటితో ఆగకుండా ఎమ్మెల్యేకు సంబంధించిన పలు ఫ్లెక్సీలను చించేశారు ఎన్టీఆర్ అభిమానులు. నందమూరి అభిమానులు లేనిదే అసలు టీడీపీ పార్టీనే లేదంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులమైన తాము ఓట్లు వేయనిదే ఎమ్మెల్యే ఎన్నికల్లో విజయం సాధించారా అంటూ ప్రశ్నిస్తున్నారు. అనంతపురంలో మొదలైన ఈ కాక ప్రస్తుతం ఏపీలోని పలు జిల్లాలకు వ్యాపించింది. అన్ని ప్రాంతాల్లో ఎన్టీఆర్ అభిమానులు ఆందోళనకు దిగారు. మొత్తంగా నిరసన జ్వాలలు చెలరేగుతున్నాయి. ప్రస్తుతం పోలీసు ఉన్నతాధికారులు ఎమ్మెల్యేకు రక్షణ కల్పిస్తూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను శాంతపరిచే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అభిమానులు ఏమాత్రం వినడం లేదని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే దగ్గుపాటి చేసిన కామెంట్స్ అటు టీడీపీలోనూ కలకలం సృష్టిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. పార్టీలోని కొందరి నేతల నిర్లక్ష్యపూరితమైన మాటలు పార్టీ పేరు ప్రతిష్టలను దెబ్బతీసే విధంగా మారుతున్నాయని మండిపడ్డారు. అహంకారం, వర్గ పోరాటాలు వంటి అంశాలు పార్టీకి మాత్రమే కాకుండా ప్రజలకు నష్టాన్ని కలిగిస్తాయని చెప్పారు. అనంతపురంలో జరిగిన పరిణామంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు చంద్రబాబు. పార్టీ కంటే వ్యక్తిగతం గొప్పదని భావించే వారికి టీడీపీలో ఎలాంటి స్థానం ఉండదని వార్నింగ్ ఇచ్చారు. భవిష్యత్తులో ఇటువంటి తరహా ఘటనలు పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని చంద్రబాబు సూచించారు. మొత్తంగా నాయకులు, ఎమ్మెల్యేల వ్యక్తిగత నిర్ణయాలు పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని తేల్చి చెప్పారు. ఆ తర్వాత ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే దగ్గుబాటి కూడా స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ ను విమర్శిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆడియో క్లిప్ తనది కాదని స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాలో గత కొన్ని రోజులుగా ఆధిపత్య రాజకీయ పోరు సాగుతుందన్న ఆయన తనపై బురద జల్లేందుకు కొందరు చేసిన కుట్రపూరిత ప్రయత్నమే ఆ ఆడియోనని చెప్పుకొచ్చారు. తాను నందమూరి, నారా కుటుంబాలకు అభిమానని పేర్కొన్నారు. తాను ఎప్పటికీ ఇటువంటి వ్యాఖ్యలు చేయబోనని తెలిపారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరపాలని జిల్లా ఎస్పీని కూడా కోరినట్లు చెప్పారు. త్వరలోనే అసలైన నిజాలు బయటకు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే దగ్గుపాటి. టీడీపీని స్థాపించిన దివంగత ఎన్టీఆర్ రాజకీయ వారసత్వాన్ని ప్రస్తుతం ఆయన అల్లుడు సీఎం చంద్రబాబు కొనసాగిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ రాజకీయ వారసత్వాన్ని మంత్రి నారా లోకేష్ పొందనున్నారు. అయితే సీనియర్ ఎన్టీఆర్ అసలైన వారసుడిగా ఆ బాధ్యతలను జూనియర్ ఎన్టీఆర్ పొందాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్న సంగతి తెలిసిందే. కానీ దీనిపై ఎన్టీఆర్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆయన ప్రస్తుతం సినిమాలో బిజీగా ఉన్నారు. కానీ తాజాగా ఎన్టీఆర్ పై ఆయన నటించిన సినిమాపై టీడీపీకి చెందిన నేత సంచలన వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారాన్ని రేపుతుంది. మరి దీనిపై ఎన్టీఆర్ స్పందిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.